ఎందుకంటే బేతనియాకి ఆయన ఏ రోజు వచ్చాడు? శనివారం రోజున ఆయన రావడం జరిగింది. సో శనివారం రోజున వచ్చాడు. ఇప్పుడు మనం అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మరుసటి రోజు పండుగకు వచ్చిన పెద్ద జనసమూహం యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నారు. అంటే పస్కాకి ముందు రోజు వచ్చిన ఆయన, అంటే పస్కాకి 6 రోజుల ముందు వచ్చిన ఆయన, అంటే శనివారం వచ్చిన ఆయన మరుసటి రోజు, అంటే శనివారం తర్వాత వచ్చే మరుసటి రోజు ఏంటిది? ఆదివారం. ఈ ఆదివారంన ఆయన 12వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మరుసటి రోజు పండుగకు వచ్చిన పెద్ద జన సమూహం యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనకు ఎదురు వెళ్ళి, హోసన్నా, ఇజ్రాయేలు రాజైన ప్రభు పేరట వస్తున్నవాడు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. చూడండి. సో ఆయన అంటే శనివారం యొక్క మరుసటి రోజు ఆదివారం వచ్చింది. ఈ రోజున ఆయన యెరూషలేములోకి ఏం చేశాడండి? వెళ్ళాడు. సో ఆయన ఈ రోజు ఆదివారం యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశారు? ఖర్జూరపు మట్టలు పట్టుకుని బట్టలు పరుస్తా, మరి ఆయన గాడిద పిల్ల మీద వెళ్తుండగా బట్టలు పరిచారు. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభు పేరట వస్తున్నవాడు స్తుతింపబడును గాక, హోసన్నా హోసన్నా అని చెప్పి చేశారు. సో కాబట్టి ఆదివారం రోజున ఆయన యెరూషలేములోకి వెళ్ళాడు కాబట్టి మనం ఈరోజు ఆదివారమునే మట్టల ఆదివారం అంటారు. అందుకని మట్టల ఆదివారం అయింది అది. అందుకని అది మట్టల సోమవారం అవలేదు, మంగళవారం అవలేదు, బుధవారం అవలేదు. సో మట్టల ఆదివారం అని, అందుకని ఆ వారము మనము యాడ్ చేసి పామ్ సండే, మట్టల ఆదివారం అని అన్నాం. కారణం ఏంటంటే ఈ విధంగా మనం యేసు ఆదివారమున ఆయన యెరూషలేములోకి రాజుగా ప్రవేశించాడు. కాబట్టి ఈరోజు మనం ఆదివారంనే మట్టల ఆదివారంగా మనం చేసుకుంటున్నాము. మిగతా రోజుల్లో చేసుకోవట్లేదు. ఈ విషయం మీరు గమనించి అర్థం చేసుకుంటారని చెప్పి ప్రభు పేరట ఆశిస్తున్నాను. ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ వందనాలు. దేవుడు ప్రేరేపిస్తే మీరు మాతో మాట్లాడవచ్చు. మీరు మాకు ఏదన్నా దేవుడు ప్రేరేపిస్తే మీ సహాయకారాలు అందించవచ్చు. మీరు మాకు మెసేజెస్ వ్యక్తిగతంగా కలవచ్చు, మెసేజెస్ చేయొచ్చు. అలాగే మరి వ్యక్తిగతంగా సహవాసం కూడా మీరు కలిగి ఉండొచ్చు. మరి ఇంకా ఈ వీడియోస్ ఇలాగే కొనసాగించబడాలని అనుదిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటున్నాను. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.